Hey, hi, hello, namaste. कैसे हो आप? ఎట్లున్నారు అందరూ? I hope you guys are all doing absolutely great and good. So, welcome back to my channel, Sirin Kumar Murtha. So, this is day 11 and 12 of 100 days of vlogging అనమాట. So, first thing first, I'm very sorry for the delay. ఎందుకంటే నా ఎడిటింగ్ యాప్ చాలా ఇష్యూ ఉంది. సో, దానివల్ల డిలే అయింది. సో, డే 11 రోజు నా బర్త్డే ఉండే, విచ్ వాస్ July 4th. ఆ రోజు మంచిగా జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయి బర్త్‌డే రోజు ఎక్స్‌క్యూజ్ పెడదాం అనుకున్నా గానీ, నో ఎక్స్‌క్యూజెస్. మా చెల్లిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి నేనింకా స్ట్రెయిట్ జిమ్‌కైతే వచ్చేసా. జిమ్‌లో ఈరోజు మనకి ట్రైసెప్ అండ్ బ్యాక్ వేరియేషన్స్ ఉండే. మంచి ట్రైసెప్ ఎక్సర్‌సైజ్, మంచి బ్యాక్ ఎక్సర్‌సైజ్ కొట్టిన దెబ్బకి కింద డిస్క్ పట్టేసింది నాకు. సో, అలా మంచి ఎక్సర్‌సైజ్ చేసి రిటర్న్ ఇంటికొచ్చాక మంచి లెట్స్ గెట్ డ్రెస్డ్ వీడియో అయితే చేసిన. అది గూడా వస్తుంది. చెప్పినా కదా! ఈ సమ్ ఎడిటింగ్ యాప్ ఇష్యూస్ వల్లనే ఇదంతా. వేరే ఏం యాప్ యూజ్ చేయాలో నాకు కొంచెం సజెషన్ చేయండి. విచ్ వాస్ సిమిలర్ టు క్యాప్‌కట్. సో, దాన్ని బట్టి నేను చేంజ్ చేస్తా నా ఎడిటింగ్‌ని గూడా. ఎడిటింగ్ ప్యాటర్న్ గాని, ఎడిటింగ్ యాప్‌ని. అండ్ దాని తర్వాత మంచి వీడియో అయితే షూట్ చేసినా అని చెప్పినా కదా! దాని తర్వాత మళ్ళీ వెంటనే వచ్చి మంచి ఆకలి మీతుండే. సో, ఇంకా బ్రంచ్ అయితే చేసేసి నేను మా మమ్మీ కలిసి కల్వరి టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయినాం. కల్వరి టెంపుల్‌కి ఎందుకురా అంటే బర్త్‌డే రోజు నాకు అలా చర్చ్‌కెళ్ళి కొంచెం సేపు కూర్చొని పీస్‌ని ఫీల్ అయ్యి ప్రే టు గాడ్ అన్నేళ్ళు కాపాడినందుకు. సో, నాకది ఒక 2 ఇయర్స్ నుంచి అలవాటయింది. ఆ 2 ఇయర్స్ ముందు చిన్న జ్ఞానోదయం అయింది. అలా ఎళ్ళాలిరా అని. సో, దా అలా కల్వరి టెంపుల్‌కైతే వెళ్ళి మంచిగా ప్రేయర్ అది చేసుకొని ఒక పీస్ అనేది ఫీల్ అయ్యాను బర్త్‌డే రోజు. చాలా వరకు పీస్ అంటే చెప్తున్నా కదా! నాకు ఒక 3 ప్లేసెస్‌లో వస్తాయి. ఫార్వర్డ్ వేస్‌లో చెప్తా నేను. చాలా వరకు మంచిగా అనిపించింది డే అంతా. అండ్ కల్వరి టెంపుల్‌లో ప్రేయర్ అది అయిపోయాక మా మమ్మీని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వి స్టార్టెడ్ ఫర్ ఎ కెఫే. ఫర్ వాట్? ఫర్ సమ్ ఫోటోస్. అండ్ మంచి పాష్‌గా దిగుదాం అనుకున్న ఫోటోస్ కాకపోతే మనకి రగ్గుడు ఒకటే సూట్ అవుతదనిపించింది. కాకపోతే ఇంకా అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయినాం జల్దీనే. లెట్ మీ షో యూ నేను ఎవరితో పోయినా. నాట్ విత్ మై గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండే లేదు. వానితో పోయినా. మా ఫ్రెండ్ గాడు. వాడు నా 7th క్లాస్ నుంచి దోస్త్. వానితో పోయినా. సో, ఈడ క్వైరీ ఉంటది ఒకటి. మైనింగ్స్ జరిగేది. ఈడ ట్యాంక్ ఇది. సో, ఇక్కడికి వచ్చినాం చిన్న ఫోటో షూట్ చేద్దామని. హీజ్ మై డిఓపి ఫర్ దిస్ డే. ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు మధ్యలో ఒక చిన్నగా వెనక కొండ ఇదంతా పడేలా తీద్దామని ప్లాన్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ బ్రో. ఎందుకు అండ్ ఫోటోషూట్ అయిపోయి రిటర్న్ ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయినాం. జల్దీ అంటే ఆల్మోస్ట్ మా మమ్మీ ఫోన్లో తీసుకున్న ఫొటోస్ నేను మొబైల్ యూజ్ చేస్తా. ఆల్మోస్ట్ మేమిద్దరం కలిపి ఒక 300+ ఫొటోస్ దిగినాం. సో, ఇంటికి వచ్చాక కూడా చిన్నగా కేక్ కటింగ్స్ అయ్యి ఉండే. పక్కన ఫోటో తెస్తా చూడండి. సో, దట్స్ ఇట్ ఫర్ మై 11th డే. డే 11 అనమాట. అంతే, అలా బర్త్‌డే అయితే అలా సాగింది. అండ్ ఆ డే 12 రోజు వస్తే ఉదయం లేట్‌గానే లేచా. జిమ్ కూడా ఎక్స్‌క్యూజ్ అయిపోయింది ఆ డేతో. మంచిగా టిఫిన్ చేసి ఇంకా ఎక్కువ బ్లాగ్ కూడా ఏం షూట్ చేయలే ఆ డే నేను. బేసిక్‌గా తీసుకున్న వీడియోలు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా ఫ్రెష్ అయిపోయి మా ఫ్రెండ్స్ బయటకి రమ్మంటే ఇంకా స్టార్ట్ అయినా. ఎందుకంటే ముందు రోజే వాళ్ళు కేక్ కట్ చేపిస్తా అన్నారు గానీ వద్దన్నా. సో, వర్షం అది పడ్డది. సో, దాని తర్వాత రోజు మంచిగా కేక్ అది కట్ చేపించిర్రు వాళ్ళు. ఇంకా వాళ్ళని తీసుకొని పిస్తా హౌస్‌కైతే స్టార్ట్ అయిపోయినా. మా ఇంటి దగ్గర అంటే ఒక 7 కిలోమీటర్స్ అరౌండ్‌లో పిస్తా హౌస్ అయితే పెట్టిర్రు. ఒక 6 మంత్స్ అవుతుంది పెట్టి. అండ్ అక్కడికైతే స్టార్ట్ అయిపోయి వాళ్ళకి చిన్నగా ఒక బిర్యానీ పార్టీ అయితే ఇప్పించేసినాం. పెద్ద పెద్ద పార్టీలు చేసుకోం కదా బ్రో మనం. మన టమ్మీకి ఏం కావాలి? బిర్యానీ కావాలి. మంచిగా పార్టీ చేసుకోవాలన్న బిర్యానీ కావాలి. ఏం చేయాలన్న బిర్యానీ కావాలి. సో, మంచిగా పిస్తా హౌస్‌లో బిర్యానీ అది ఆర్డర్ చేసుకొని మంచిగా అందరం కుమ్మినం బిర్యానీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి. మంచి బిర్యానీ పార్టీ అయితే చేసుకున్నాం. సో, దాని తర్వాత ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. హ్మ్. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే 12 అండ్ 11 ఆల్సో. ఎందుకంటే ఎక్కువ వ్లాగ్ షూట్ చేయలే నేను డే 12 గూడా. బేసిక్‌గా తీసిన వీడియోలో. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే. ఎలా అనిపించింది వీడియో? మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా! కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అలానే లైక్ కూడా చేయబిగులు, కొంచెం మాకు కూడా యూజ్ అవుతుంది. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే. మీకు గాని ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. ఇంకా ఈసారి నుంచి డిలే అయితే అవ్వదు. వేరే ఆల్టర్‌నేటివ్ వెతుక్కుంటా నేను కూడా యాప్. అండ్ చెప్పాను కదా! లైక్, షేర్ చేసి కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.